మోదీ ప్రభుత్వం 2023లో నారీ శక్తి వందన అభినయం బిల్లు తీసుకొచ్చింది. 34 నాటికి రిజర్వేషన్ అమలు కావాల్సి ఉండగా 29 నాటికి మహిళలకు హక్కులు కల్పించాలనే సదుద్దేశంతో ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి రాజ్యాంగ సవరణ తీసుకురావాలని మోదీ ప్రభుత్వం చూసింది. కానీ స్వార్థ రాజకీయ కుట్రల వల్ల దేశ జనాభాలో 50% ఉన్న మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్లు కల్పించి డీలిమిటేషన్ ద్వారా మరిన్ని ఎక్కువ సీట్లు పోటీ చేసే అవకాశం చేజారింది. స్పష్టంగా రాశారుగా. ఎక్కడ కూడా మరలా అదే చెప్తున్నాను. జనాభా ప్రాతిపదికన అయితే ఉమ్మడి ఉత్తరప్రదేశ్ తీసుకుంటేనే 24 కోట్లు ఎంతో ఉన్నారట. అంటే ఒక ఉత్తరప్రదేశే సౌత్లో ఉండే 4 రాష్ట్రాల జనాభాకు సమానం. ఆల్మోస్ట్ ఆల్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి ఒక 9 కోట్లు, తమిళనాడు ఒక 7 కోట్లు, అంటే 9, 7, 16, కేరళ, కర్ణాటక కలిపి మరొక 10 కోట్లు వేసుకొని పోని, అంటే 26, మరొక 27, 28 కోట్లు, అంటే ఉత్తరప్రదేశ్ 24 కోట్లు. ఆ ప్రకారం చూస్తే 4 రాష్ట్రాలకి ఒక 100 లోక్సభ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా. సౌత్లో 4 రాష్ట్రాలకి 100 లోక్సభ స్థానాలు వస్తే ఒక్క ఉత్తరప్రదేశ్కే 80 లోక్సభ స్థానాలు వచ్చేస్తాయి.